మేడ్చల్ జిల్లా ఖట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సిఐఐ తెలంగాణ చైర్మన్ ఎం గౌతమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం లక్ష్మీ ఆశ్రయంత్రం ఆవిష్కర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంకు గౌరవ డాక్టరేట్ ని అందజేశారు. ఈ సందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. చింతకింది మల్లేశంకు అనురాగ్ యూనివర్సిటీ తరపున మొట్టమొదటి డాక్టరేట్ ని బహుకరించడం ఆనందంగా ఉందన్నారు. 2002లో 180 మందితో మొదలైన ప్రస్థానం 24 ఏళ్లలో 17,000 మంది విద్యార్థుల స్థాయికి చేరుకుందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సిబ్బంది సహకారం మరువనే లేదన్నారు. ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం సందర్భంగా గ్రాడ్యుయేషన్ పట్టాలు తీసుకున్న పిహెచ్డి విద్యార్థులకు, పీజీ విద్యార్థులకు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇదే రోజు తెలంగాణలో ఎక్కువ సమాజ సేవకు ఉపయోగపడే విధంగా ఆసు లక్ష్మీ యంత్రాన్ని కనిపెట్టిన చింతకింది మల్లేశం అనే తెలంగాణ బిడ్డకు అనురాగ్ యూనివర్సిటీ మొట్టమొదటి గౌరవ డాక్టరేట్ పురస్కారం ఇవ్వడం జరిగింది. చింతకింది మల్లేశం గారికి పద్మశ్రీ అవార్డు ఇంతకుముందే వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ఇచ్చినాయి, కానీ తెలంగాణలో మొట్టమొదటి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ వారి యొక్క ఆవిష్కరణను గౌరవించుకొని ఆ ప్రజలకు మేలు చేసే ఆవిష్కరణకు గౌరవం ఇచ్చినట్టు అయింది. అదేవిధంగా ఈ స్నాతకోత్సవం వేళ మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ ఆధారిత ఏ సేవలతో మరిన్ని సేవలు ఇక్కడున్న విద్యార్థులకు అందిస్తామని తెలియజేస్తున్నాం. అనురాగ్ యూనివర్సిటీ వారి 3rd కాన్వకేషన్ సెరమనీకి సిఐఐ చైర్మన్ గా, రామ్కీ గ్రూప్ రీసస్టైనబిలిటీ వైస్ చైర్మన్ గా ముఖ్య అతిథిగా రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. రావటమే కాదు, ఇక్కడికి వచ్చాక తెలుసుకున్న విషయాలు చాలా ఆనందపరిచినాయి. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్కి ఫుల్ ప్లేస్మెంట్ చేయగలిగిన ఒక యూనివర్సిటీగా, ఒక మంచి కాలేజ్గా చాలా ఆనందంగా అనిపించింది. స్టూడెంట్స్లో కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు తెలిసింది. ఈరోజు రాబోయే విద్యార్థులు రేపటి దేశ ప్రగతి కోసము పోట్లాడే వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ ధైర్యంతో అండ్ ఎంతో కరేజ్తో ముందుకు వెళ్ళి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను భావిస్తున్నాను. అండ్ వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. గుడ్ లక్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అనురాగ్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి గౌరవ డాక్టరేట్ని నన్ను ఎన్నుకొని నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఈరోజు. నేను చేనేతకు సంబంధించిన, అతి ముఖ్యంగా మన పోచంపల్లి చేనేత ఇక్కత్తులకు సంబంధించిన ఒక ఆసు యంత్రాన్ని కనిపెట్టినందుకు నా 25 ఏళ్ల జీవిత ప్రయాణాన్ని గుర్తించి మిషన్ ద్వారా చేనేత కుటుంబాల్లోని మహిళలందరూ వారి కష్టాన్ని తప్పించుకొని వారి ఆశీస్సులు అందరి బ్లెస్సెస్ ద్వారా నాకు ఇంత గొప్ప గౌరవాన్ని ఈరోజు దక్కినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అది ఈ రోజుకు దాదాపుగా ప్రతి కుటుంబంలో చేరి ఆశయంత్రం అందరికీ ఉపయోగంలోకి వచ్చి దాని ద్వారా వాళ్ళు పనిచేసుకుంటూ వారి కష్టాన్ని తగ్గించుకొని వాళ్ళు ఈ వృత్తి మీద కొనసాగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అది పూర్తయిన సందర్భంగా కూడా ఇంత పెద్ద గౌరవాన్ని నేను ఈరోజు స్వీకరించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మరొకసారి అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.